ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సహనశీలిని. సహనం, టాలరెన్స్ నా సత్యమైన స్వరూపం. సదా మనస్స వాచ కర్మణ ఎంతో సహనాన్ని వహిస్తూ నేను స్వయం పరమాత్మ జ్ఞాన సాగరుడి సన్ముఖంలో సహనశీలత గుణాన్ని ధారణ చేసి ఈ క్షణం ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति. मुरली डेट 31/5/2025. आज का हेडिंग मीठे बच्चे, जब तक जीना है तब तक पढ़ना और पढ़ाना है. खुशी और पद का आधार है पढ़ाई. సో ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు చదవాల్సిందే. చదువు అంటే ఏంటి? మురళి. మురళి అంటే ఏంటి? నా డే టు డే లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పే ఒక పాఠం. ఎవరు వినిపించారు ఈ మురళి? స్వయం పరమాత్మ దాదా లేఖరాజ్ ద్వారా వినిపించారు ఈ మురళి. ఈ మురళి ఏదైనా శాస్త్రాల్లో ఉంటుందా? ఎక్కడా ఉండదు. స్వయం భగవంతుడు వాక్యాలు. మరి మనకి మనం ప్రశ్నించుకుందాం, స్వయం భగవంతుడి వాక్యాలు సో కాల్డ్ మురళిని ప్రతిరోజు నేను వింటున్నానా? భగవంతుడు చెప్తున్నారు, ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు చదవాలి, సేమ్ టైం చదివించాలి. అంటే మన లైఫే వేరే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ గా అవ్వాలి. మనకు తెలిసిన మాటలు ఇతరులకి మనం చెప్పగలగాలి. అది చెప్పగలిగే ధైర్యం ఎప్పుడొస్తుంది? ఫస్ట్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, సంతోషం ప్లస్ పదవికి ఆధారం మురళి. పదవి అంటే నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది నా చేతుల్లో ఉంది, నేను దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఏంటి బేసిస్? మురళి. నేను హ్యాపీగా ఉండాలంటే మురళి బేసిస్. ఎగ్జాంపుల్, నేను మురళి విన్నాక నాకు ఒక 1 hour చాలా హ్యాపీగా ఉంటుంది, బికాస్ నా మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. కానీ నేను మురళి మిస్ చేశానంటే నాకు ఎంతో సాడ్నెస్ అనేది ఉంటుంది, ఆ రిఫ్రెష్మెంట్ ఉండదు. మరి మురళి విన్నాక వచ్చే ఆ 1 hour హ్యాపీనెస్ డే అంతా ఉండాలంటే నేను చదివే మురళి మధ్య మధ్యలో నేను రివైజ్ చేస్తూ ఉండాలి. ఒక్క పాయింట్ అయినా గుర్తు తెచ్చుకొని దాని మీద నేను ఇన్ డెప్త్ లోకి వెళ్తూ ఉన్నట్టయితే హ్యాపీనెస్ అనేది కాన్స్టెంట్ గా నాలోనే ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు, సంతోషంగా ఉండాలన్నా ఉన్నతమైన పదవి పొందాలన్నా ఆధారం మురళి, చదువు. प्रश्न, सर्विस की सफलता के लिए मुख्य गुण कौन सी चाहिए? सहनशीलता का गुण. हर बात में सहनशील बनकर आपस में संगठन बनाकर सर्विस करो. भाषण आदि के प्रोग्राम लेकर जाओ. मनुष्य को नींद से जगाने के लिए अनेक प्रबंध निकालो. जो तकदीरवान बनने वाले ये पढ़ाई की रुचि से पढ़ेगा. సో సేవలో సఫలత పొందాలి అంటే ఆధారం ఏంటి? భగవంతుడి సేవ. మనస్సా సేవ త్రూ థాట్స్ చేయొచ్చు, వాచా సేవ మాటలు భగవంతుడి పరిచయం ఇవ్వచ్చు, కర్మనా సేవ మన లైఫ్ ఒక ఎగ్జాంపుల్ గా ఇతరులకి చూపిస్తే అది కూడా సేవ అవుతుంది. కానీ నేను ఏ సేవ చేయాలన్నా నాకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది?
నా లైఫ్ లో నేను సహనశీలత అనే గుణాన్ని ధారణ చేస్తే పవర్ టు టాలరేట్ అనేది ఉండాలి. ప్రతి విషయంలో సహనశీలిగా అయ్యి పరస్పరం ఒక సంఘటనగా అందరితో కలుపుకొని సేవ చేయాలి. భాషణ మాట్లాడే ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. మనుషులందరూ నిద్రలో ఉన్నారు. భగవంతుడు సర్వవ్యాపి అనే నిద్ర, ప్రపంచం ఇలాగే ఉంటుంది అనే నిద్ర, కోన కోనాల్లో భగవంతుడు ఉన్నారు అనే నిద్ర. మరి ఆత్మ జ్ఞానం లేకపోవడం ఆ నిద్రలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని నిద్ర నుంచి మేల్కొల్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే అదృష్టవంతులైన పిల్లలు ఉంటారో వారు ఆటోమేటిక్ గా ఈ మురళిని చదువుని ఎంతో రుచితో చదువుతారు. ఓం శాంతి. గీతం. హమే ఉన్ రాహోం పర్ చల్నా హే. నేను ఆ దారి పైన నడవాలి, భగవంతుడు చూపించిన దారి పైన నడవగలగాలి. క్యా విచార్ కర్కే యహా మధువన్ మే तुम बच्चे आते हो? क्या पढ़ाई पढ़ने आते हो? किसके पास आते हो? यह नई बात है. कब ऐसा भी सुना बाप दादा के पास पढ़ने जाते हैं, बाप दादा दोनों इकट्ठे हैं. మరి మౌంట్ అబుకి వస్తారు, మధువనానికి వస్తారు. ఎందుకు వస్తారు? చదవడానికి వస్తారు. ఎవరి దగ్గరకు వస్తారు? బాప్ దాదా అనగా బాబా స్వయం పరమాత్మ మన తండ్రి కాబట్టి వాళ్ళని బాబా అని పిలవడం జరుగుతుంది. ఎవరి శరీరంలో? దాదా శరీరంలోకి వచ్చారు. సో బాబ్ దాదాని మీరు కలవడానికి వచ్చేసారు. ఎక్కడైనా విన్నారా అసలు భగవంతుడు చదివించడం ఏంటి? ఎక్కడన్నా విన్నారా? వండర్ హేనా, వండర్ఫుల్ బాప్ సునాతే హీ. అసలు ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. వండర్ఫుల్ తండ్రి వినిపిస్తారు. तुम बच्चों ने रचता न रचना के ఆది మత్ అందుకో జాంతే తే. ఇంతకు ముందు మీకు కూడా క్రియేటర్, రచయిత ఎవరు, వారి క్రియేషన్ ఏంటి, రచన ఏంటి, ఈ విషయాలు మీకు కూడా తెలియదు. అసలు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం ఎలా ఉంటుందో మీకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఆ రచయిత రచనను తెలుసుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం పిల్లలైన మీరు తెలుసుకున్నా కూడా మీరు అందరూ ఒకేలాగా ఉన్నారంటే మీరు కూడా ఒకేలాగా లేరు. కొందరికి పాయింట్స్ అన్ని గుర్తుంటాయి, కొందరికి గుర్తుండవు. సో ఎవరు చేసే పురుషార్థం, ఎఫర్ట్ బట్టి. जितना जिसको समझाते उतना खुशी और भविष्य का पद पाएगा. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నారు. ఈ మురళిని మీరు ఎంతగా ఇతరులకి అర్థం చేయిస్తారు. ఇతరులకి నేను మురళి అర్థం చేయించాలంటే వారికి ఫస్ట్ నేను భగవంతుడి పరిచయం ఇవ్వాలి కదా. సో మీరు ఎంతగా ఇతరులకి అర్థం చేయిస్తారో మీరంత సంతోషంగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం భవిష్య పదవి కూడా పొందుతారు. सिर्फ हम ब्राह्मण ब्राह्मणिया जानते, जब तक जीना तब तक निश्चय करना है, हम बीके और शिव बाबा से वर्षा ले रहा है. కేవలం మనమే తెలుసుకున్నాం. ఎప్పటి వరకైతే జీవిస్తామో బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేయబడిన మనం. బ్రహ్మ అంటే ఏంటి? ఒక క్రియేషన్ చేసేవారు. స్వయం భగవంతుడు ఒక శరీరం ద్వారా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఒక సృష్టిని వారిని బ్రహ్మ అని పెట్టడం జరిగింది. అంతేకాని శాస్త్రాల్లో చూపించే ఆ దాడి వాళ్ళ బ్రహ్మ కాదు. మరి వారిని మీరు తెలుసుకున్నారు, స్వయం బీ కేస్ అని పిలువబడుతున్నారు. మరి మీరు సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ ఎప్పటి వరకైతే జీవిస్తానో అప్పటి వరకు నేను చదవాల్సిందే. హర్ ఉన్కే బచ్చే ఫిర్ ప్రశ్న ఉడతా హే పడనే అథవా నా పడానేగా. సో నాకు చదివించేది స్వయం పరమాత్మ అనే ఒక్క నిశ్చయం ఇక్కడ ఉంటే చాలు. నాకు ఇంకా డౌట్స్ కూడా రావు. వాళ్ళు చదివిస్తున్నారా, వీళ్ళు చదివిస్తున్నారనే డౌట్స్ కూడా రావు. ఎట్ ద సేమ్ టైం నేను ఎలా చదువుతానో పదవి అంటే నా ఫ్యూచర్ ని కూడా నేను అలా క్రియేట్ చేసుకోగలను. गोद में आया निश्चय हो गया हम राजा के हकदार बने, फिर पढ़ाई में रात दिन का फर्क जाता है. ఒక్కసారి భగవంతుడి ఒడిలోకి వచ్చేసారా, భగవంతుడిని తెలుసుకున్నారా, వెంటనే నిశ్చయం వచ్చిందా, అరే నేను ఒక ఆత్మ, నా తండ్రి పరమాత్మ అనే నిశ్చయం రావడంతో ఇంకా వెంటనే
నిశ్చయం ఉన్న పిల్లలు వెంటనే చదువులో ఉండిపోతారు. कोई तो अच्छी रीति पढ़ते, पढ़ाने का कोई सोचता ही नहीं, बस पढ़ना और पढ़ाना, अंत तक पढ़ना ही है. स्टूडेंट लाइफ में कोई अंत तक पढ़ाई नहीं चलता है. మరి కొందరికి బాగా నిశ్చయం ఉన్న వాళ్ళు, నేను చదవాలి, చదివించాలి, బికాస్ ఈ చదువు అనేది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. మురళి అనేది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది శరీరానికి. ఈ మెంటల్ హెల్త్ కి ఇది ఒక టానిక్ మురళి. నేను చదవాలి, చదివించాలి. నేను ఈ టానిక్ తీసుకోలేదంటే ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది నా లైఫ్ లో మిస్ అవుతుంది. మరి ఎంతవరకైతే జీవిస్తారో అంతవరకు చదవాలి. ఇంతకు ముందు మనకు కూడా తెలిసేది కాదు. భగవంతుడు ఒక క్రియేటర్, వారు అసలు ఎవరు అనే విషయం మనకు కూడా తెలిసేది కాదు. ఆత్మ శరీరానికి డిఫరెన్స్ కూడా తెలిసేది కాదు. జిత్నా జో పడేగా ఉత్నా ఖుషీ మే రహేగా. మళ్ళీ పాయింట్ రివైజ్ చేస్తున్నారు. ఎంత చదివితే మీరు అంత హ్యాపీనెస్ గా ఉంటారు, అంత హ్యాపీగా ఉంటారు. లోపల హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఇంత ఎలివేటెడ్ సోల్ గా అవుతున్నానా? నిన్నటి మురళిలో కూడా చెప్పారు కా, భగవంతుడి కంటే ఉన్నతమైన వారు మీరు అని. మరి అంత నిశ్చయం మీకు ఏర్పడుతుంది. అరే, చదివించేది స్వయం పరమాత్మ కదా. మురళి ద్వారానే నేను పావనంగా అవుతాను. మురళి ద్వారా నాకు ఒక శిక్షణ లభిస్తుంది. మురళి ద్వారా నేను ఉన్నతంగా అవుతాను. అసలు నేను అలాంటి మురళినే మిస్ చేశానంటే నా లైఫ్ ఎలా ఉంటుంది? అల్ఫ్ కో యాద్ నహీ కర్తే తో నుక్సాన్ జరూర్ హోతా హై. ఎట్ ద సేమ్ టైం మురళి మిస్ చేసినా నష్టమే. భగవంతుని తలుచుకోవడం మిస్ చేసినా నేనే నష్టపోతాను. ఎందుకంటే మెడిటేషన్ అనేది భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవడం. మెడిటేషన్ నాకు ఒక పవర్ ఇస్తుంది. మెడిటేషన్ ఒక రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. నేను భగవంతుని స్మృతి చేయడం మర్చిపోయానంటే నాకు నేను నష్టపరుచుకుంటాను. మరి कितना भी भक्के पूजा करते हैं, याद करते हैं तो फिर समझते ही नहीं. మరి ఎంత ఆడంబరంగా పూజలు చేస్తున్నా కూడా వారు భగవంతుడి పరిచయం లేకుండా ఎన్ని చేసినా దాంట్లో అర్థం ఉందా? అర్థం ఉండదు. ఈ సృష్టి కూడా మెల్లగా తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో 9 లక్షల మందే ఉంటారు. తర్వాత జనాభా వృద్ధి అవుతూ ఉంటుంది. తర్వాత ఆత్మ 84 జన్మలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇదే సృష్టి, వరల్డ్ డ్రామా వీల్ ఇలాగే రిపీట్ అవుతుంది. స్వయం శాంతి సాగరుడైన పరమాత్మ మనకి చదివిస్తున్నారు అంటే నేను ఎంత శాంతిగా ఉండాలి, ఎంత శాంతిని నలువైపులా వ్యాపింప చేసే విధంగా ఉండాలి. చెక్ చేసుకుందాం. ధారణ, समय निकाल, एकांत में अपने आप से बातें करो, अपने को उमंग में लाना है, आप समान बनाने की सेवा के साथ साथ साक्षी होकर हर एक के पाठ को देखने का अभ्यास करना है. మరి మనం ఇదైతే ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు. అసలు నాకు టైం ఎక్కడ ఉంది మురళి వినడానికి? టైం ఎక్కడ ఉంది పరమాత్మని స్మృతి చేయడానికి? ఎవరి కోసం? మన కోసం. చేయకపోతే మనమే నష్టపోతాం. సో అందుకని బాబాయ్ వాళ్ళ క్లియర్ గా చెప్తున్నారు, మీకోసం మీరు సమయాన్ని తీసుకొని మీకోసం మీరు మీ లైఫ్ లో ఒక హ్యాపీనెస్ ని తెచ్చుకోండి. మీ సమానంగా ఇతరులను తయారు చేయండి. అలాంటి సేవ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ అండర్లైన్ పాయింట్, సాక్షి, ఒక డిటాచ్డ్ అబ్జర్వర్గా అయ్యి ప్రతి ఒక్కరి పాత్రని చూడండి. వారెందుకు ఇలా అనే క్వశ్చన్ రాదు ఇఫ్ యు బీ ఇన్ అ పొజిషన్ ఆఫ్ అ డిటాచ్డ్ అబ్జర్వర్. ఈ అభ్యాసం చేయండి. बाबा को याद कर अपने आप को सुधारना है, अपने दिल से पूछना ही मैं मैसेंजर बना हूं, कितनों को आप समान बना दिया. బాబాని స్మృతి చేస్తూ మన లైఫ్ ని మనం బాగుపరుచుకోవాలి. మన హృదయాన్ని మనం అడగాలి, నేను సందేశకుడుగా, మెసెంజర్గా అయ్యి ఎంతమందికి పరమాత్మ సందేశాన్ని ఇప్పించగలిగాను. वरदानम, श्रेष्ठ पुरुषार्थ द्वारा फाइनल रिजल्ट में फर्स्ट नंबर लेने वाले उड़ती पंछी भवा.
శ్రేష్టమైన పురుషార్థం. ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నెంబర్ తీసుకోవాలంటే హృదయపూర్వకంగా ఈ ప్రపంచం పైన అవినాశి వైరాగ్యం అనేది ఉండాలి. అంటే ఏంటి? ప్రపంచంలో ఉంటాం, మనుషులతో ఉంటాం, పరిస్థితులతో ఉంటాం, వస్తు వైభవాలతో ఉంటాం. కాకపోతే బుద్ధి ద్వారా ఒక డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అమృత వేళ నుంచి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలను, కోడ్ ఆఫ్ కాండక్ట్ ని పాలన చేస్తున్నానా? మనస వాచ మనస ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా మహాదాని పుణ్య ఆత్మగా అయి ప్రతి ఒక్కరికి ఒక పుణ్యాన్ని చేసే ఆ మర్సిఫుల్ హార్ట్ అనేది నాకుందా, ఆ దయార్థ హృదయం అనేది నాకు ఉందా అనేది చెక్ చేసుకున్నట్టయితే ఉన్నతమైన కళల్లో హై జంప్ అనేది చేయగలరు. స్లోగన్: वृत्ति द्वारा वायुमंडल को पावरफुल बनना, यही लास्ट का पुरुषार्थ व सर्विस है. మన వృత్తి అంటే మన ఆక్యుపేషన్, మనం చేసే పనులతో, స్థితితో వాయుమండలాన్ని పవర్ఫుల్ గా చేసుకోగలగాలి. ఇదే లాస్ట్ పురుషార్థం లేక సర్వీస్. మన వాయుమండలాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంది. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను ఒక ఇంట్లో ఉంటున్నానంటే ఇంటి వాయుమండలాన్ని నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ ఎంతగానో సహనశీలత అనే గుణాన్ని నాలో ధారణ చేయాలి. సహనశీలులుగా ఉంటే పరమాత్మకి ప్రియమైన వారిగా ఉంటారు, పరమాత్మకి దగ్గరగా ఉంటారు, ఒక పవర్ఫుల్ సోల్ గా ఉంటారు, ఒక వైబ్రేషన్స్ అనేవి కూడా చాలా స్వచ్ఛమైనవి వ్యాపింపచేయగలరు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్వచ్ఛమైన హృదయం కలిగిన వారిని, సత్యత శక్తితో నలువైపులా స్వచ్ఛమైన కిరణాలను వ్యాపింపచేస్తాను. ఒక క్షణం నేను ఉండే ఇంట్లో మధ్యలోకి వచ్చి ఈ ఇంటిని నా ముందు అనుభవం చేసుకుంటూ, ఈ ఇంట్లో ప్రతి కోన కోనలో స్వచ్ఛత, శక్తిశాలి, శాంతిపూర్వకమైన కిరణాలను వ్యాపింపచేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ శక్తులతో ఒక ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవం చేసుకుంటున్నారు. సర్వంశ త్యాగిని, నేను ఆత్మ సత్యమైన, స్వచ్ఛమైన హృదయం కలిగిన వారిని నలువైపులా ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాల ఖాతాని తీసుకుంటూ సత్యంగా, స్వచ్ఛంగా, సతో ప్రధానంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, have the power to tolerate. I always inculcate every small thing within my soul and try to be connected with the One Father. He's one for me. I now experience myself as
a detached observer. I observe every other soul through a smile, through a positivity, through a detachment. Whoever comes into my connection remembers the Supreme Father as the highest authority. I, the soul, experience a divinity within me. Such a divinity makes me to tolerate every situation in this life. I always maintain my own control on the sense organs and come close to my Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure vibrations from the ultimate authority, the Supreme Father. Spread such vibrations to every part of this body. And I try to tolerate every person, situation, and a thought through the power to face and try to overcome them. Om Shanti, Shanti, Shanti.